హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి. నాకు గొంతు ఫుల్ పట్టేసిందండి. అసలు బాగానే ఉంది. ఇప్పుడే జస్ట్ గొంతు అంతా ఫుల్ పట్టేసింది. వాయిస్ కూడా చాలా అంటే ముందే బాగుండదు, ఇప్పుడు ఇంకా ఇదిగా ఉంది. కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటా. అయితే మీరు ద్వారపూడి బ్లాగ్ చూశారు కదా, ద్వారపూడి టెంపుల్ మీకు నచ్చిందని అనుకుంటా. ఆల్రెడీ కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళకపోయి ఉండొచ్చు నా అలాగా. వాళ్ళందరూ తర్వాత వెళ్ళడానికి ఇంట్రెస్ట్గా కూడా ఉన్నట్టుగా అనిపించి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంటుందండి నిజంగా. ద్వారపూడి టెంపుల్ సూపరు. అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కనే సాయిబాబా గుడి, శివాలయం, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. పీక్స్ అంత బాగుంటుంది. కానీ అక్కడ నాకు వీడియోలు తీయడానికి అసలు వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదు. ఫోన్స్ అవి తీసేసుకున్నారు. చూడండి సాయిబాబా గుడి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాడో తండ్రి. నేనైతే కేరళలో పద్మనాభ స్వామి టెంపుల్ అసలు ఎప్పుడూ చూడలేదండి. కానీ పద్మనాభ స్వామి చూడండి ఎంత బాగా పెట్టారంటే అంత బాగా పెట్టారు. వెనకాతల ఎక్కడ చూసినా సరే శిలా విగ్రహాలేనండి అన్నీ. రాములు వారు చూడండి, సీతారాములు ఎంత బాగుంటాయో చక్కగా. అక్కడ చాలా ఎక్కువ టైం పడుతుందండి అందరినీ కూడా దర్శనాలు చేసుకోవడం. ఒక 1 అవర్ అలా పడుతుంది. అన్ని దేవాలయాలు ఉంటాయి అన్నమాట. తమ్ముడు మాల ఇదంతా అవ్వసరికి 11:30 అయిపోయిందండి. 11:30 అవగానే అప్పుడు టిఫిన్స్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా మేము టిఫిన్స్ తీసుకోలేదు. అక్కడే ప్రసాదం ప్యాకెట్స్, పులిహోర ప్యాకెట్స్ స్వామయ్యప్ప టెంపుల్లో తీసుకొని అవి తినేసామన్నమాట. ఇంకెందుకంటే ఒక 1 అవర్లో ఇంక లంచ్ ఎలా చేసేస్తాం కదా అని చెప్పి. అమ్మ పాపం బీపీ అనమాట. అమ్మ ఏమో ఆ పులిహోరే తినేసి వెంటనే ట్యాబ్లెట్ అది వేసుకుని. చూడండి నంది అక్కడ ఎంత బాగుంది కదా చూడడానికి. అమ్మ పాపం మెట్లు దిగలేకపోయేది, రాలేకపోయేది, కొంచెం నడవలేకపోయేది. అయినా ఏదో వచ్చి దర్శనం చేసుకుంది. ఇక్కడ శివయ్య చూడండి పొడుగ్గా ఉంటారనమాట. శివయ్య టెంపుల్ ఇదంతా అంత పురాతనంగా అన్ని. ఇది ఒక దగ్గర అయితే పొడవుగా ఉంటుంది శివ. చాలా బాగుంటాయి అన్నీ. చాలా ఓపికగా అన్నీ చూడాలి. కానీ ప్రతి చోట దేవుళ్ళే ఉంటారండి. ఇక్కడంతా కూడా దేవుళ్ళే ఉంటారనమాట. ఆ శివాలయం కూడా దర్శనం చేసుకొని అక్కడ కొన్ని ఫొటోస్ అవి కూడా మేము తీసుకున్నాము. చూడండి ఆ చెట్ల మధ్యలో ఆ నంది, అంటే స్టెప్స్ ఎక్కిన తర్వాత నంది అలా కనిపిస్తారనమాట. కింద ఉండేటప్పుడు నంది అలా ఉన్నాడు కదా, పైకి ఎక్కిన కొలిది కూడా మనకి నంది ఒక్కొక్కలా కనిపిస్తుంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామండి. ఇదంతా కూడా ద్వారపుడే. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి రాబోసరికి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. కానీ అక్కడ ఫోన్స్ నాట్ అలౌడ్ లోపలికి. పైన వెంకటేశ్వర స్వామి యొక్క అవతారాలన్నీ కూడా గ్లాసెస్ పెట్టి అవతారాలన్నీ పెట్టి చేశారండి. అది కూడా చాలా బాగా డిజైన్ చేసి ఎంత బాగుంటుందో. లోపలికి వెళ్ళిన తర్వాత నెయ్యికి ఒక 10 రూపీస్ 20 రూపీస్ అడుగుతారనమాట. మన పేరు చెప్పి మనం అక్కడ దీపం దగ్గర నెయ్యి అది వేసుకోవచ్చండి. మనం కూడా డొనేషన్స్ ఇవ్వమని అంటారు. నచ్చితే డొనేషన్స్ ఇవ్వచ్చండి. రోజు కూడా అన్నదానం అది అక్కడ ఉంటుందట రోజు. ఇంకా మేము ఖాళీగా ఉండదు, మేము ఇంకా వెళ్ళాల్సింది చాలా ఉన్నాయని చెప్పి ద్వారపూడిలో అన్నప్రసాదం మేము తీసుకోకుండా ఇంకా వచ్చేసామండి. ఇదిగోండి ఇదన్నీ కూడా ద్వారపూడిలోనే ఇంకా కడుతున్నారండి. వెంకటేశ్వర స్వామి విగ్రహం అంట పైన చాలా పెద్దది కడుతున్నారనమాట. ఇదండి అయ్యప్ప స్వామి టెంపుల్. చూడండి ఆ అయ్యప్ప వాళ్ళందరూ ఎంత బాగా అసలు నిజంగా అక్కడ అయ్యప్ప వచ్చి కూర్చున్నాడా అని అనిపిస్తుందండి. అందుకే చాలామంది శబరిమల ఇంకా వెళ్ళకుండా ద్వారపూడే వచ్చేసి మాలని విరమించుకుంటున్నారు. స్వాములందరూ కూడా కలిసి ఒక 10 మంది స్వాములందరూ కలిసి ఇక్కడికి వచ్చి అలా దీక్ష విరమణ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అక్కడ ఇందాక హోమం చూసారా, అక్కడ కొబ్బరికాయలు అవన్నీ వేస్తారు కదా, కొబ్బరికాయలు అందులో వేసిస్తారంట. అది అలా వెలుగుతూ ఉంటుందటండి. తర్వాత అది ఇందాక చెప్పాను కదా, ప్రసాదం మేము తిన్నామని చెప్పి బ్రేక్ఫాస్ట్ బదులు అది ఇక్కడ కూర్చొని వీళ్ళందరూ తింటున్నారనమాట అండి. అప్పుడు తీసా. ఇంకా మేము అక్కడి నుంచి వచ్చేసాము. ఎక్కడికి వచ్చామనుకుంటున్నారు? బిక్కవోలు వినాయకుడు ఉంటాడు చూసారా, ఆ ఆలయంకి వచ్చండి. అయితే సుబ్రహ్మణ్య షష్ఠి కాబట్టి చాలా రష్ అనమాట. అందుకే ఆటో చాలా దూరంలో ఆపేసాడండి. అసలు మాకు ఎంత దూరం ఉంటుందని తెలీదు, చాలా దూరం నడిచాం. అది అసలు తీర్థంలాగా అంటే ఒక పరసలా చేస్తారనుకుంటా. చాలా ఎక్కువ ఉన్నారు అసలు జనాలు. మేము రావటం కూడా ఇక్కడికి రాబోసరికి 12:30 అలా అయిపోయింది అనుకుంటా. లోపల పాలు వేస్తే మా తమ్ముడు అమ్మాళ్ళు కూడా తాగారు. ఇదిగోండి లైన్స్ అయితే ఎన్ని లైన్లో 50-100 రూపీస్ లైన్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మేము లైన్లో కట్టి దర్శనం చేసుకోవాలంటే చాలా ఎక్కువ టైం అయిపోద్దని చెప్పి మేము బయటకు వచ్చి మామూలు దండం పెట్టేసుకొని ఇంక వెళ్ళిపోదామని దండం పెట్టేసుకున్నామండి. కానీ ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చారనమాట. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నారట.
వినాయకుడే యాక్చువల్గా పిక్కవోలు వినాయకుడని చాలా ఫేమస్. మా ఫ్రెండ్స్ అందరం కూడా వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేకపోయాను అనమాట. ఈ విధంగా వెళ్తున్నానని నేను అనుకున్నాను కానీ దర్శనం అవ్వలేదు. కానీ నేను లోపల మనసులో అనుకుంటున్నాను, ఏదైనా మెరాకిల్ చేయొచ్చు కదా సుబ్రహ్మణ్య స్వామి, మెరాకిల్ చేయొచ్చు కదా అని అనుకుంటున్నానండి. అనుకునే లోపు నిజంగా దేవుడి కోసం మనం ఏదైనా సంకల్పం చేసుకున్నా, మంచిగా ఆలోచించినా అదన్నీ అవుతాయి. రోడ్డు మీద ఏమో ఉత్సవ విగ్రహాలు పట్టుకొని పల్లకిని తీసుకుని వస్తున్నారండి బిక్కవోలులో. ఆ విధంగా మేము సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. మేము కూడా ఆ రథాన్ని పట్టుకున్నాం అనమాట. ఇంక చాలా ఆనందం. నిజంగా మెరాకిల్ ఇస్తావా అని నేను స్వామివారిని మనసులో సంకల్పించుకున్నాను, మనసులో అనుకున్నాను. అది నిజంగానే జరిగిందండి. ఆ విధంగా బిక్కవోలు దర్శనం మేము చేసేసుకున్నాం అనమాట సుబ్రహ్మణ్య స్వామిని. వినాయకుడిని ఇంకా చేసుకోవడం కుదరలేదు. తర్వాత సామర్లకోట వచ్చామండి. ఇదిగోండి సామర్లకోట శివాలయం అనమాట. ఇదంతా కూడా బిక్కవోలులోనే భోజనం కూడా తినేసాం మేము. అప్పటికే 1:30 అలా అయిపోయిందని చెప్పి భోజనం తినేసామండి. భోజనం 80 రూపీస్ అనమాట. మామూలు మీల్సే తినేసాం మేము. తినేసి ఇంకా సామర్లకోట అండి ఇది. అక్కడికి వెళ్ళగానే అది డోరు బంద్ చేస్తారనమాట. శివయ్యని ఇంకా లంచ్ టైం కదా అని చెప్పి బంద్ చేశారు 4:30 కట. ఇంకా మేము మరి ఇంకా అక్కడే 4:30 వరకు ఉంటే కుదరదు కదా అని చెప్పి ఇంకా ఆలయం అంతా కూడా తిరిగామండి. చాలా బాగుంటుందండి నిజంగా. పురాతనమైన ఆలయం అంట సామర్లకోట. ఈ కోనేరు చూడండి ఎంత బాగుందో. సామర్లకోట కోనేరు అనమాట. శివాలయం దగ్గరే కోనేరు ఉంటుంది. కోనేరు కానుకొని ఈ ఆలయం అది కూడా ఉంటుందండి. ఆ కోనేరులోని నీళ్ళవి చిలకరించుకొని దండం పెట్టేసుకొని శివయ్య ఇంకా దర్శనం అవ్వలేదు కదా, కానీ గుడి లోపల డోరేసి ఉంది. మేము అక్కడ కొంతమంది చూస్తున్నారు, ఏంటి అంటే ఈ లోపలికి వెళ్ళే దారి అన్నారు. అప్పుడు లోపలికి వెళ్ళిపోయి మొత్తం గుడి అంతా కూడా తిరిగేసామండి. సింహాచలం గుడి ఎలా ఉంటుంది అలా ఉంటుందండి. ఏంటి త్రిమూర్తులు వారి చెట్ట ఇలాగే మొదలు ఏర్లుంటే ఆ మొదల్ని ఆ నూతిలో నీళ్ళు తోడుకొని తాను చేసే మొదల్ని అప్పుడు అంటప్పుడు సరి దొరికి ఆ మర్రోకి తీసి అంటదో పున్నప్పుడు అంటే దీపం పెట్టుకొని దండ పెట్టుకుండేవాళ్ళు. బెల్లం మొక్క నైవేద్యం పెట్టి ఇలా ఉండి అప్పుడు ఇలా ఉండదా? చాలా చెట్లు ఇలా ఉండవు. చాలా చోట్ల అరుదుగా ఉంటాయి ఇలాగా. ఈ మర్యాళ్ళు మా అమ్మ ముఖం కొడుకుంది. ఈ శివర్లన్నీ ఇరిసేసి పొందబుల్ల కాడ పొందబుల్ల వాడిదా అమ్ముకుంటే వాళ్ళు తెచ్చివారమ్మా. ఆ మరిదాన్ని పందుపుల్ల కింద మా అమ్మ పొలుసోలు 10 కట్టేదని పొందబుల్ల కట్టలే చంపితే మా అమ్మ ఒక్కరితే కడుక్కుండేది మర్రి పొలతోటి. పొలుసోలు 10 కడుతుందండి. అంత ఉంది దీనికైతే చరిత్ర. అలాగే ఎలా ఎంత మరి చెట్టు ఎంత సింత చెట్టు ఉండేది. సంవత్సరం సరిపోయిన చింతపండు ముగ్గురికి సరిపోయేది. అంత పండు కాసేది. ఇదండి లోపల శివాలయం ఇలా ఉంటుంది అనమాట. లోపలంతా కూడా సింహాచలం టెంపుల్ లాగే అనిపిస్తుంది. బాగుంటుందండి. కానీ మమ్మల్ని తర్వాత చూస్తారు, ఇదేంటి మీరు లోపలికి వచ్చారు, బయటికి వెళ్ళిపోవాలి, ఇప్పుడు దర్శన వేళలు బంద్ చేస్తామని చెప్పి అన్నారు. ఇక్కడ శివుడిది లింగం శివలింగం అలా పెరిగిపోతూ ఉందట. అప్పుడు ఇలా ఏదో కొట్టడం జరిగితే అక్కడ అలా ఉండిపోవడం ఏదో అని చెప్తారనమాట. పొడవుగా ఉంటుందటండి శివలింగం. సామర్లకోట చాలా ప్రసిద్ధి అంట. ఇంకా ఎంత ప్రసిద్ధి కాదనమాట, చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయం అండి ఇది. అక్కడికి వెళ్ళి మొత్తం మీద లోపల అలా దర్శనం చేసేసుకొని అక్కడ ఇప్పుడు మేము పిఠాపురం వచ్చామన్నమాట. పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయంకి నేను 2వ సారి రావడం అండి. ఒకసారి ఆల్రెడీ నేను మా సాయిరాములు మేము కలిసి ఒక 5 years బ్యాక్ వచ్చామన్నమాట ఈ టెంపుల్కి. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి యొక్క టెంపుల్, ఈ పిఠాపురం, ఈ 2 టెంపుల్లు చూసుకొని మేము వచ్చేసాము అనమాట. అయితే ఆ టెంపుల్కి మళ్ళీ 2వ సారి వెళ్ళానండి నేను. చాలా బాగుంటుంది ఈ టెంపుల్. కుక్కుటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. చాలామంది వచ్చాము. అవన్నీ కూడా నాకు గుర్తుకొచ్చాయి. మా సాయిరాములతో నేను కలిసి వెళ్ళాను కదా, మేము ఇక్కడ మంచి మంచి ఫొటోస్ అన్నీ కూడా తీసుకున్నామండి. ఫొటోస్ కోసమనే కాదు, అంటే మనం జర్నీ చేసేటప్పుడు ఆ రోజులు బాగుంటాయండి నిజంగా. అందుకే కొన్ని డేస్లో మనకి చాలా మంచివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ మంచిని మనం ఎప్పుడు మిస్ అవ్వకూడదు. ఆ డేస్ని ఎప్పుడు కూడా మనం ఎంజాయ్ చేసి ఇలా నెమరు వేసుకోవడానికి చాలా బాగుంటాయి. లేకపోతే మనకి ఎప్పుడు కూడా ఇంకా సాడ్ డేసే మిగిలిపోతే మనం బద్ధకంగా ఒక దగ్గర ఉండిపోతే ఇంకా అలాగే ఉండిపోతామండి. మనల్ని పంపించకపోయినా సరే వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని ఇలాంటివి వెళ్తూ ఉంటే బాగుంటుంది. మనం ఏం చెత్త పనుల కాట్లకి బయటకు వెళ్ళట్లేదు కదా, ఇలాగ దేవాలయాలకి ఫ్రెండ్స్తో కలిసి వెళ్తూ ఉంటే మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. మనకు మెంటల్లీ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటాం.
చాలా బాగుంటుంది. కొంతమంది అయితే ఇంట్లో పంపించగలిగి కూడా బద్ధకంతో ఆగిపోతారు. వాళ్ళందరికీ చెప్తున్నానండి, మనకు ఆరోగ్యం బాగున్నంత వరకు ఇలాంటివన్నీ తిరుగుతాము. అవకాశం ఉన్నంత వరకు మీకు ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా సరే తిరిగేయండి. ఇదిగోండి, ఇది శక్తిపీఠం అన్నమాట. అమ్మవారి పిఠాపురంలో శక్తిపీఠం ఉంది, మీ అందరికీ తెలుసు. చాలామంది వెళ్ళిపోయి ఉంటారు, కానీ నేను ఇక్కడికి వెళ్ళాను కాబట్టి నేను ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. కొంతమంది వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళందరి కోసం అన్నమాట. ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ కుక్కటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నేను దర్శనం చేసుకున్నాను. అసలు యాక్చువల్గా మేము 4:30కి దర్శనం అని చెప్పారు. అయితే నేను బయటికి మేము వచ్చేసాం, ఇంకా మనకు టైం ఉండదని చెప్పేసి వచ్చాము. శ్రీవల్లభ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ 4:30 అయింది కదా అని చెప్పి శక్తిపీఠం కదా దర్శనం చేసుకుందామని మళ్ళీ వచ్చామండి. 20 రూపీస్ ఇస్తే మనకి గర్భగుడిలో తీసుకెళ్తాడు. మేము దర్శనానికి అనుకున్నాం, కానీ అతను గర్భగుడిలో తీసుకెళ్ళి కుక్కటేశ్వర స్వామి చాలా బాగుంటారండి నిజంగా. ఆ శివలింగం అద్భుతంగా ఉంటుంది. మన చాలా బాగా అక్కడ భలేగా అనిపించింది నాకు. అక్కడ చూసుకొని వచ్చేసాం అనమాట. పిఠాపురం అనవసరం గుర్తొచ్చేది ఎవరండి? పవన్ కళ్యాణ్ కదా, మన డిప్యూటీ సీఎం. ఇంకెవరో మర్చిపోరు కదా. అక్కడ తమ్ముడు సరదాగా, తమ్ముడికి ఇష్టం పవన్ కళ్యాణ్, ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అక్కడ ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నాం సరదాగా. శ్రీవల్లభ స్వామి టెంపుల్ కూడా వచ్చామండి. ఇక్కడ ఏమైనా సరే 4:30కి ఓపెన్ చేయడం అనమాట. అందువల్ల ఇక్కడ కూడా మాకు దర్శనం దొరకలేదు. మేము సాయిరామ్తో వచ్చేటప్పుడు లోపల దర్శనం అది చేసుకున్నాం. ఇదంతా బయట అనమాట. దత్త జయంతి ఉత్సవాలు వస్తున్నాయంటే ఇప్పుడు ప్రెజెంట్ అవుతాయండి అక్కడ. మేము వెళ్ళిన మరుసటి రోజు నుంచే దత్త జయంతి వేడుకలు అని చెప్పి అక్కడ బోర్డు చూశాను నేను. ఇదిగోండి, పవన్ కళ్యాణ్ ఈ బిల్డింగ్లో ఉంటారట పిఠాపురం. అక్కడ మా మరదలు మా తమ్ముడు చెప్పారు, నేను అక్కడ చిన్న వీడియో తీశాను. ఇంకా అక్కడి నుంచి మేము అన్నవరం వచ్చామండి. అన్నవరం రాబోసరికి 7:30 అయిపోయింది. అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం మాత్రం పీస్ఫుల్గా చేసుకున్నామండి. చాలా బాగైంది. అసలు జనాలు అంత ఎక్కువ లేరు. సాటర్డే అయినా సరే చాలా ప్రశాంతంగా లైన్లో హ్యాపీగా వెళ్ళి ఆ స్వామిని చక్కగా చూసుకున్నాం. సత్యనారాయణ స్వామి భార్యల పేర్లు నాకు ఆ రోజే తెలిసింది. సత్యవతీదేవి, అనంతలక్ష్మి అటండి. ఇలా అయిపోయిందండి మా ట్రిప్ అంతా. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.